ఇరాన్ ఇరాన్ ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశం. పూర్వకాలంలో పర్షియా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ దేశం. ఇరాన్ దేశం తన సంస్కృతి, చరిత్ర, కళలు మరియు విజ్ఞానంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది. ఇరాన్లో 85 మిలియన్లకు పైగా జనాభా ఉంది. దేశ రాజధాని నగరం టెహ్రాన్. అధికారిక భాష పార్సీ. అధికారిక మతం షియా ఇస్లాం. కరెన్సీ ఇరానియన్ రియాల్. భౌగోళికంగా ఇరాన్ ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, అదేవిధంగా పశ్చిమంలో ఇరాక్, తూర్పున ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లకు పక్కన ఉన్నటువంటి దేశం. ఈ దేశం మీదుగా ఎంతో కాలంగా వ్యాపార మార్గాలు పోయాయి. సిల్క్ రూట్ అనే ప్రసిద్ధ మార్గం ఇదే ప్రాంతం గుండా వెళ్ళేది. ఇరాన్ జెండాలో 3 రంగుల ఉంటాయి. వాటిలో ఆకుపచ్చ, తెలుపు మరియు ఎరుపు రంగులు ఉంటాయి. ఆకుపచ్చ రంగు అభివృద్ధికి సూచనగా ఉంటుంది. తెలుపు రంగు శాంతికి సూచనగా ఉంటుంది. ఎరుపు రంగు త్యాగానికి చిహ్నంగా ఉంటుంది. జెండా మధ్యలో ఉన్నటువంటి చిహ్నం అల్లా అని. దానికి అర్థం ఏమిటంటే దేవుడు దేశాన్ని దీవించాలని వారు కోరుకునే ప్రతినిధిగా చెప్పవచ్చు. ఇస్లామిక్ దేశం ఏర్పడినప్పటి నుండి ఇరాన్ అనేక పురాతన మతాలకు గుడిగానే ఉంది. జొరాస్ట్రియిజం మొదటిగా ఇక్కడే ఆవిర్భవించింది. ఇరాన్ ప్రజలు చాలా ఆతిథ్య ప్రదాతలుగా ఉంటారు. అజ్ఞాతులను స్నేహితుల్లా ఆహ్వానించేవారుగా ఉంటారు. వారు తమ సంప్రదాయాలను గౌరవంగా ఇస్తూ ఉంటారు. కుటుంబ సంబంధాలు చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైనా కానీ ఇరాన్ దేశానికి వెళ్తే ఇక్కడ కల్చర్ అనేది చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇరాన్ చరిత్ర విషయానికి వస్తే, ఇరాన్ చరిత్ర అనేది కొన్ని ఏళ్ల కాలం నుండి ఉంది. ఇరాన్ చరిత్రని సుమారు 7000 సంవత్సరాల క్రితం మొదలైనట్లు భావిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా నాగరికతల్లో ఒకటైనటువంటి ఎలాం నాగరికత దక్షిణ పశ్చిమ ఇరాన్లో ఏర్పడిందని చెబుతూ ఉంటారు. వారు చక్కటి వాస్తు నిర్మాణాలు మరియు భాషా వ్యవస్థ మరియు శాసన వ్యవస్థలు అభివృద్ధి చేశారు. ఇది మనకు ఇరాన్ యొక్క నాగరికతలు ఎంత పురాతనమైనదో చెబుతూ ఉంటుంది. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాల్లో ఒకటైనటువంటి ఆక్మెమెనిడ్ సామ్రాజ్యం సైరస్ ది గ్రేట్ ఆధ్వర్యంలో పుట్టింది. సైరస్ ఒక గొప్ప పాలకుడు. ఆయన మానవ హక్కులను గౌరవించినటువంటి మొదటి రాజుగా గుర్తింపు పొందాడు. ఆయన మానవ హక్కుల డిక్లరేషన్గా పరిగణించబడే సైరస్ సిలిండర్ అనే శాసనం ప్రసిద్ధి చెందింది. ఆర్కిమెడిస్ సామ్రాజ్యం ప్రస్తుతం ఉన్న ఇరాన్, టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. దీనిని పర్షియన్ సామ్రాజ్యం అని కూడా అంటారు. క్రీస్తుపూర్వం 330 సంవత్సరంలో మాసిడోనియన్ సేనాధ్యక్షుడు అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియా సామ్రాజ్యాన్ని ఓడించాడు. దీనితో ఆర్కిమెడిస్ యుగం ముగిసింది. అలెగ్జాండర్ అనంతరం సెల్యూకిడిస్ సామ్రాజ్యం ఏర్పడింది. ఇది గ్రీకు సంస్కృతిని ఇరాన్లో ప్రవేశపెట్టడం జరిగింది. 7వ శతాబ్దంలో అరబ్ ముస్లింలు ఇరాన్ను ఆక్రమించారు. దీంతో ఇస్లాం మతం దేశంలో విస్తరించడం ప్రారంభమైంది. ఇదే సమయంలో జొరాస్ట్రియిజం మతం క్రమంగా తగ్గిపోయింది. ఇస్లాం ప్రభావంతో ఇరాన్ సాహిత్యం, శిల్పకళ మరియు వాస్తుశిల్పం కొత్త దిశగా అభివృద్ధి చెందాయి. 16వ శతాబ్దంలో సఫావీ వంశం ఆరంభమైంది. అదే సమయంలో షియా ఇస్లాం దేశవ్యాప్తంగా అధికారిక మతంగా స్థాపించబడింది. తర్వాత కాజర్ రాజవంశం వచ్చింది. వారు దేశాన్ని ఆధునిక పాలన వైపు తీసుకువెళ్లడం జరిగింది. 20వ శతాబ్దం ఆరంభంలో రెజా షా పహ్లావి దేశ పాలనను చేపట్టి ఇరాన్ను ఆధునీకరణ వైపు తీసుకువెళ్లాడు. బడ్జెట్, అదేవిధంగా రోడ్లు, విద్యా వ్యవస్థ మరియు సంస్కరణలు చేశాడు. కానీ ప్రజలపై ఒత్తిడితో పాటు ప్రజాస్వామ్య ఆకర్షత అనేది పెరిగిపోయింది. 1979లో ఇరాన్లో ఘోరమైనటువంటి విప్లవం జరిగింది. ప్రజలు షా పాలనను వ్యతిరేకిస్తూ పోరాటం ప్రారంభించారు. అయాతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఈ విప్లవం విజయం సాధించింది. ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించడం జరిగింది. ఇక నుండి దేశం మత ఆధారిత పాలన వైపు మళ్ళింది. ఇప్పుడు ఇరాన్ చరిత్రలో నిండి ఉన్నటువంటి దేశంగా ఉంది. ఒకవైపు సాంప్రదాయాన్ని గౌరవించే ప్రజలు, మరోవైపు ఆధునిక ప్రపంచానికి నిలబడే ప్రజల యత్నంగా ఉంది. ఇక్కడ క్రూడ్ ఆయిల్, న్యూక్లియర్ శక్తి మరియు పారిశ్రామిక శక్తి ఇవన్నీ ఇరాన్ను ప్రపంచ దృష్టిలో నిలిపాయి. ఇరాన్ చరిత్ర అనేది ఒక యుగాల ప్రారంభంగా చెప్పడం. శాంతి, యుద్ధం, మతం మరియు రాజకీయం వంటి అనేక విధానాలుగా చెప్పవచ్చు. ఇరాన్ సంస్కృతి అనేది చాలా పవిత్రమైనది. ఇరాన్ అంటే పర్షియా. ఇది కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఒక సాంస్కృతిక ధార వంటిది. ఈ దేశ ప్రజలు సాహిత్యం, సంగీతం, చిత్రకళ, వాస్తుకళలతో ఎంతో నైపుణ్యం కలిగిన వారు. పర్షియన్ కళ అంటే సూక్ష్మత, శైలి, శ్రద్ధ వంటి అత్యధిక విధానాలతో నిండి ఉంటుంది.
టైల్స్, కార్వింగ్స్ అదేవిధంగా మొజాయిక్ పనులు చేస్తే ఇక్కడ కళా నైపుణ్యం ఎలా ఉండాలో అర్థమవుతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇరాన్లో ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సఫావీ రాజుల కాలంలో ఏర్పడినటువంటి మసీదుల నిర్మాణం అసలు చూడలేకపోతున్నామనే విధంగా ఉంటాయి. నీలిరంగు టైల్స్, గోపురాలు, గుమ్మట్లు మరియు వీటితో అద్భుతమైనటువంటి గీతల ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ప్రసిద్ధి అయినటువంటి మసీదు షా మసీదు ఇస్ఫహాన్ ఇది ప్రపంచంలోని అత్యంత అందమైనటువంటి మసీదుల్లో ఒకటిగా ఉంది. ఇరాన్ అనగానే ముందుగా గుర్తువచ్చే వాడు ఎవరైనా ఉన్నారంటే రూమీ కవిత్వం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. అలాగే మరొక గొప్ప కవి హఫీజ్. ఆయన రచనలు ప్రేమ, జీవనం అదేవిధంగా మానవత్వంపై గొప్ప భావోద్వేగాలను కలిగిస్తూ ఉంటుంది. ఇరానీయులు వీరి కవితలను నిత్యం జీవితంలో భాగంగా భావిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ప్రతి ఇంట్లో దివాన్ ఈ హఫీజ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇరానియన్ సంగీతం అంటే ఒక జ్ఞాపకాల పల్లకిలా ఉంటుంది. పర్షియన్ శాస్త్రీయం సంగీతం అనేది చాలా అద్భుతమైనది. వాయిద్యాలు చాలా ప్రత్యేకమైనటువంటి శబ్దాలను కలిగించి మనసుకు తాకుతూ ఉంటాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం ఇరాన్లోనే చూడవచ్చు. ఇరానీయుల సంస్కృతి, పండుగల ఉత్సాహం రెండు కలగలిపినటువంటి మిశ్రమం. ముఖ్యమైనటువంటి పండుగలు నవరోజ్ పర్షియన్స్ నూతన సంవత్సరంగా చెబుతూ ఉంటారు. ప్రతి మార్చి 21న జరుపుకునే ఈ పండుగ వసంతకాలం ప్రారంభానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. ఇది పాత మతాల నుండి వస్తున్నటువంటి పండుగ. అంటే హిందువులు కూడా ఈ పండుగను ఉగాది అనే పండుగగా జరుపుకుంటారు. దానికి కొంచెం లింకే ఉంటుంది. జొరాస్ట్రియన్ నుండి ముస్లింల వరకు ఎంతో గొప్పగా ఉండేది ఈ మతం. హఫ్త్ సీన్ అనే సాంప్రదాయం ఉంది ఇక్కడ. 7 ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఒక టేబుల్పై అమర్చడం ద్వారా శుభాకాంక్షలు, ఆరోగ్యం, ఆనందానికి సూచకగా భావిస్తూ ఉంటారు. ఇక మరొక పండుగ చాహార్ షన్బే సూరి. ఇది హోలీకి సమానమైనటువంటి పండుగ. అగ్నితో జరుపుకునే పండుగ ఇది. ఇరాన్ ప్రజలు దుస్తుల్లో సాంప్రదాయ శైలికి ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు హిజాబ్ ధరించాల్సి ఉంటుంది. పాతకాలపు పర్షియన్ డ్రెస్సులు అందమైనటువంటి రంగులతో, అల్లికలతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. పురుషులు కూడా జాతీయ దుస్తులు లేదా ఆధునిక దుస్తులు కలయికగా ధరిస్తూ ఉంటారు. ఇరాన్ ఆహార సంస్కృతి ఎంతో రుచికరంగా ఉంటుంది. చలో కబాబ్, చాయ్ ఇరానియన్ అతిథుల్ని దేవతలుగా చూస్తూ ఉంటారు. గెస్ట్ వచ్చారంటే చక్కగా ఆహ్వానం పంపడం, అదేవిధంగా భోజనం, మర్యాద ఇవన్నీ కూడా వీరి జీవన విధానంలో భాగంగా ఉంటాయి. ఇరాన్ చాయ్ అనేది చాలా ఫేమస్ అయింది. ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకమైనటువంటి దేశంగా ముందుకు సాగుతూ ఉంది. ఇక ఇరాన్లో చూడదగ్గ ప్రదేశాల్లో చాలానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది టెహ్రాన్ నగరం గురించి. ఇది రాజధాని నగరం. మనం ఇరాన్ రాజధాని నగరమైనటువంటి టెహ్రాన్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఆధునిక నగరం. పురాతనమైనటువంటి విశేషాలు కూడా దీనిలో ఉన్నాయి. గోల్డెన్స్టైన్ ప్యాలెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఇంకా మిలాద్ టవర్, ఆజాదీ టవర్ అనేటివి ప్రత్యేకమైనది. మిలాద్ టవర్ అంటే ఇరాన్లోని ఎత్తైనటువంటి నిర్మాణం. ఆజాదీ టవర్ అనేది స్వతంత్రానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. టెహ్రాన్ మ్యూజియంలు ఇరాన్ చరిత్రను మరియు బంగారు నాణేల నుండి పురాతన శిల్పకళ వరకు చెబుతూ ఉంటాయి. ఇస్ఫహాన్ నగరాన్ని స్థానికులు ప్రేమగా ప్రపంచంలోని 6వ భాగంగా చెబుతూ ఉంటారు. దీనిని హాఫ్ ఆఫ్ ది వరల్డ్ అని చెబుతూ ఉంటారు. ఇస్ఫహాన్ షహర్ ఈ నిస్పే జహాన్ అని చెబుతూ ఉంటారు. ఇక్కడి గుడారాలు, సెంటర్లు, మసీదులు నిర్మాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇమామ్ స్క్వేర్ అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద చతురస్రాకార స్క్వేర్గా చెబుతూ ఉంటారు. షా మసీదు నీలి టైల్స్ వాస్తు శిల్ప కళకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఆలీ కాపు ప్యాలెస్, అదేవిధంగా కాజు బ్రిడ్జ్ సంగీతం, ప్రేమకు గుర్తుగా దీన్ని నిలపడం జరిగింది. పార్సెపోలిస్ పర్షియన్ చరిత్రకు నిదర్శనంగా దీన్ని ఉంచడం జరిగింది. ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే పార్సెపోలిస్. ఇది సైరస్ ది గ్రేట్ మరియు డెరియస్ ది గ్రేట్ రాజ్యకాలంలో నిర్మించినటువంటి రాజధాని నగరం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. పర్షియా గొప్పతనాన్ని ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఇక్కడి శిల్పాలు, మైట్ల పైళ్ళు మరియు కనిపించే స్తూపాలు వంటివి చాలా అద్భుతంగా ఉంటాయి. షిరాజ్ కౌల నగరంగా దీనిని చెబుతూ ఉంటారు. షిరాజ్ ఇది కవిత్వానికి, పూలకు, ప్రేమకు నిలయంగా ఉంటుంది. హఫీజ్ మరియు సౌదీ వంటి మహానుభావులు స్వస్థలంగా చెబుతూ ఉంటారు. హఫీజ్ మకాబరా ప్రతి పర్యాటకుడి బకెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఇతని పేరు ఉండే ఉంటుంది. నాసిర్ అల్ మల్క్ మసీదు అనేది రంగుల కాంతుల ఉన్నటువంటి తోటగా చెబుతూ ఉంటారు.
హల్ద్ అనే నగరం ఒక ఎడారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నగరం. ఇది జొరాస్ట్రియన్ మతానికి ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రంగా చెబుతారు. ఇక్కడ టవర్స్ ఆఫ్ సైలెన్స్, మరణించిన వారి మృతదేహాలకు ఒక సైలెన్స్ ఇచ్చే ఒక వేదికగా చెబుతారు. ఫైర్ టెంపుల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఈ దేశం చాలా అద్భుతమైనటువంటి దేశంగా చెబుతూ ఉంటారు. ఇంకా కాస్పియన్ సముద్రం మరియు ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.